So good afternoon all of you. Welcome to Ashok Online Academy. So my name is Avinash. We are discussing Assistant Environmental Engineering exam for TGPSC. Okay. So we completed the ecosystem. Okay, the chapter as such, unit as such. Now we will be discussing the second unit. Now we will be discussing the second unit as such. Okay, biodiversity and biotic resources. Second unit, biodiversity and biotic. Okay, resources. Okay, right. So I mean second unit ante ee syllabus la third unit basically. సో బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్ తర్వాత నేను సెకండ్ యూనిట్ కూడా వస్తా. సో ఓకే, సో యూనిట్ నెంబర్ 3, సో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఓకే రైట్ సంబంధించి ఓకే యూనిట్ నెంబర్ 3. సో వీఆర్ డిస్కసింగ్ దిస్ పట్టర్ ఒకది యూనిట్ నెంబర్ ఒకది 3. సో యూనిట్ నెంబర్ 3 తను ఏమిచ్చిందంటే బయోటిక్ ఓకే బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్. సో ఈ క్లియర్లీ మెన్షన్స్. సో ఏమని మెన్షన్ చేసిండు, బయోడైవర్సిటీ అని మెన్షన్ చేసిండు అండ్ బయోటిక్ రిసోర్సెస్ అండ్ బయోటిక్ ఓకే ది రిసోర్సెస్ అని మెన్షన్ చేసిండు. సో ఒక్కసారి మనం సిలబస్ని ఓకే అనాలిసిస్ చేద్దాం. సో దట్ ఓకే వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఓకే యూ విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈజ్ డిమాండింగ్ ఓకే ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఓకే టు స్టడీ యాజ్ సచ్ ఓకే రైట్. సో ఇక్కడ తను ఏమి ఇచ్చిండు అంటే పిన్ టు పిన్ సిలబస్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే ప్రశాంతంగా రైట్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. దెన్ ఐ విల్ టేకప్ ద టాపిక్ ఓకే అండ్ ఐ విల్ డిస్కస్ ద టాపిక్ యాజ్ సచ్ ఓకే. తను ఏమి ఇచ్చిండు అంటే ఇక్కడ రఫ్లీ ఐ విల్ డిస్కస్ దిస్ ఓకే. సో ఇది చాలా సైంటిఫిక్గా అరేంజ్ చేసిండు. బేసికలీ ఇంట్రడక్షన్, డెఫినేషన్, జెనెటిక్, స్పీసీస్ అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ అని ఇచ్చిండు ఓకే రైట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు అంటే ఇంట్రడక్షన్ టు బయోడైవర్సిటీ, అసలు ఏంది బయోడైవర్సిటీ అంటే ఏంది అనేది ఓకే బేసిక్ ఓకే అర్థం చేసుకోండి అని చెప్పిండు. తర్వాత డెఫినేషన్ ఓకే, డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. వాట్ ఈస్ ద బయోడైవర్సిటీ? ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ప్రజెంట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఓకే విచ్ ఇంక్లూడ్స్ ప్లాంట్స్, యానిమల్స్ ఓకే ది ఏవి ఫౌనా ఓకే ఇన్సెక్ట్స్ ఓకే ఎవ్రీథింగ్ ఓకే లైఫ్ ఉన్న ప్రతి ఒక్కటి ఓకే బయోటిక్ కాంపోనెంట్ బేసికలీ రైట్. దెన్ హీ గేవ్ ఓకే వెరీ క్లియర్లీ దట్ ఈజ్ ఓకే ది జెనెటిక్, స్పీసీస్ అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటే బేసికలీ సో ఓకే హీ గేవ్ ఓకే జెనెటిక్ ఓకే కామా స్పీసీస్ ఓకే అండ్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ అని ఇచ్చిండు ఓకే రైట్. సో ఈ బయోడైవర్సిటీ అనేది ఎకోసిస్టంలో దిస్ ఈస్ బేసికలీ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. టైప్స్ ఆర్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనవచ్చు. టైప్స్ ఆర్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనే టాపిక్ కింద మీరు ఇది చదవచ్చు ఓకే రైట్. దేర్ ఆర్ 3 ఓకే ది బయోడైవర్సిటీ ఎగ్జిస్ట్ అట్ 3 లెవెల్స్: ఎకోసిస్టమ్ లెవెల్, స్పీసీస్ లెవెల్ అండ్ జెనెటిక్ లెవెల్ ఓకే రైట్. సో అట్లా మీరు దాన్ని ఆ టాపిక్ని అర్థం చేసుకోవచ్చు రైట్. సో బయోడైవర్సిటీ అంటే ఏంది, డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఏంది ఓకే టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఏంది అనేది 2 టాపిక్స్ అక్కడ మనకి ఇచ్చిండు ఓకే రైట్. 2 టాపిక్స్ మనకు అక్కడ ఇచ్చిండు. దెన్ హీ గేవ్ ది టాపిక్స్ యాజ్ సచ్ ఓకే దట్ ఈజ్ ఓకే ది ఓకే. సో ఇది మీరు ఒక టాపిక్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ టాపిక్ ఇదే అనుకోవచ్చు రైట్. సో ఇంట్రడక్షన్ ఓకే టు బయోడైవర్సిటీ, డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ రైట్. తర్వాత he gave the topic okay very clearly as such okay value of biodiversity. Second okay topic ఏమి ఇచ్చిండంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఓకే ద బయోడైవర్సిటీ ఓకే బయోడైవర్సిటీకి ఉన్న వాల్యూ ఓకే రైట్ ఏంటి. he gave okay very clearly okay to study what is the consumptive use value, productive use okay. So consumptive use value, productive use value okay right. So okay productive use value okay right okay. So atlane okay he has given okay in the syllabus very clearly okay right. So productive use, social, ethical, aesthetic and optional values okay. Social value of biodiversity okay, ethical value of okay the biodiversity, aesthetic value of biodiversity, optional value of biodiversity, aesthetic value of biodiversity, optional value of biodiversity. ఇట్లా రకరకాల ఓకే వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటి అనేది అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ కదా బయోడైవర్సిటీ. ఏస్థెటిక్ ఓకే value of biodiversity. Aesthetic means natural beauty. If you see the forest okay, if you see the animals, you feel like okay it's a part of the nature and you feel like okay very good okay and you feel okay really okay surprised about how the okay the nature okay is our environment is our biodiversity is అనేది మనకు అర్థమవుతుంది రైట్. ఒక రకమైన సంతోషం అది ఎక్స్ప్రెస్ చేయడం ఓకే. సో ఇది ఏంటంటే బేసికలీ తను ఇది థియరీ అనుకోవచ్చు, మీరు ఇది థియరీ ఓకే పార్ట్ అనుకోవచ్చు. తర్వాత ఏమి ఇచ్చిండంటే తన అక్కడ సిలబస్లో ఓకే he gave okay the India as a mega diverse nation okay idokati ichindu right. So okay so he gave the topic okay. So India as a okay mega diverse nation okay. So basically
there is a concept. What are these particular, okay, the mega diverse, okay, the nation, okay. So like-minded mega diverse countries అని అంటాము. 17 like-minded mega diverse, okay, the countries, okay, భూమి మీద ఉన్నాయి. సో ఆ 17 మెగా డైవర్స్ కంట్రీస్లో మనం కూడా ఒకలము. ఓకే, ఈ కాన్సెప్ట్ని కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ మెగా డైవర్స్ నేషన్ అనేది తీసుకొచ్చిన, ఓకే, ఫేమస్ ఎకాలజిస్ట్, ఓకే, రైట్, రసల్, ఓకే, మిటల్ మియర్ అని చెప్పేసి ఒక, ఓకే, పర్సన్ ఉన్నాడు. మిటల్లర్, ఓకే, మియర్, ఓకే, రైట్. సో ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ పర్టికులర్, ఓకే, ది మెగా డైవర్స్ నేషన్. అసలు మెగా డైవర్స్ నేషన్ అంటే ఏంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ వన్ టాపిక్, ఓకే, రైట్. సో మళ్ళీ ఇక్కడ, ఓకే, రైట్, అసలు ఒక మెగా డైవర్స్ నేషన్, ఓకే అంటే ఏంటి, ఎన్ని కంట్రీస్ మన భూమి మీద మెగా డైవర్స్ నేషన్స్ ఉన్నాయి, సో ఎట్లా, ఓకే, సో వాటి యొక్క, ఓకే, సో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓకే, ఎందుకు వాటిని మెగా డైవర్స్ నేషన్స్ అంటున్నారు, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మెగా డైవర్స్ నేషన్. తర్వాత ఇక్కడ తను ఏమి ఇచ్చిండంటే, ఓకే, హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. తను ఇంకొక టాపిక్ కూడా ఇచ్చిండు, అదేంటంటే, ఓకే, సో 4వ టాపిక్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ తను ఏమి ఇచ్చిండంటే హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అని ఇచ్చిండు. అంటే గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే హీస్ ఆస్కింగ్ టు, ఓకే, డిస్కస్ రీడ్ అబౌట్ దిస్ గ్లోబల్, ఓకే, ది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి చదువుకోండి అని చెప్తున్నాడు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి చదువుకోండి అని చెప్తున్నాడు. సో బేసికలీ మనకు గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ 36 ఉన్నాయి. మళ్ళీ ఇండియాకి వచ్చేసరికి 4 ఉన్నాయి. సో ఖచ్చితంగా నీకు అక్కడ ఏం యూజ్ చేసిండు పదము, బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నాడు. హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నప్పుడు డెఫినెట్లీ అక్కడ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎక్కడున్నాయి ఏంది అనేది చదువుకోవాలా. ఇండియాలో ఉన్న 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టాలా. ఓకే, హీ హాస్ గివెన్ దట్. దెన్ ఒక తర్వాత ఫుల్ స్టాప్ పెట్టి, ఓకే, ఫీల్డ్ విజిట్ అని ఇచ్చాడు. అంటే ఫీల్డ్ విజిట్లో మనకి ఏం కనిపిస్తాయి, ఓకే, ఫీల్డ్ విజిట్ అంటే బయోడైవర్సిటీ యొక్క ఫీల్డ్ విజిట్. నువ్వు ఫీల్డ్ విజిట్ అంటే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఇండియాలో ఎక్కడెక్కడ నీకు ఎటువంటి బయోడైవర్సిటీ కనిపిస్తుంది. బేసికలీ ఇక్కడ నువ్వు ఏంటంటే ఫీల్డ్ విజిట్, ఓకే, రైట్, జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్, ఓకే, ద బయోడైవర్సిటీ ఇన్ ఇండియా. బేసికలీ అది ఏంటంటే జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్, ఓకే, ద బయోడైవర్సిటీ ఇన్ ఇండియా. ఇక్కడ ఏదైనా అడగచ్చు తను, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్, ఓకే, ద బయోడైవర్సిటీ ఇన్ ఇండియా. సో అంటే ఫీల్డ్ విజిట్ కింద. సో నీకు ఇక్కడ మెయిన్ టాపిక్స్ ఏంటంటే 2 అడుగుతాడబ్బా, 2, ఓకే, కంపల్సరీ 2. ఒకటేమో ఫారెస్ట్, ఓకే, జాగ్రఫీ. ఒకటేమో ఫారెస్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా యాజ్ సచ్, ఎక్కడెక్కడ ఎటువంటి ఫారెస్ట్ ఉన్నాయి, తర్వాత ఏ స్టేట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది అదొకటి అడుగుతాడు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, ఓకే, ఎక్కడెక్కడ మనకు ఎటువంటి వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఉన్నవి, ఎక్కడ, ఓకే, యూనిక్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, ఓకే, రైట్. ఇట్లా ఇప్పుడు అస్సాం ఉన్నది, ఓకే, అక్కడ యూనిక్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ ఏంది, ఓకే, నీకు ఫీల్డ్ విజిట్లోకి వెళ్ళినప్పుడు, ఓకే, రైట్, ఓకే. సో కాజీరంగా, ఓకే, మానస్, ఓకే, నీకు 1 హార్న్ రైనోస్ కనిపిస్తాయి. అట్లనే నువ్వు, ఓకే, సో నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళినావు అనుకోండి, అక్కడ యూనిక్ రిసోర్సెస్ వైల్డ్ లైఫ్ నీకు కనిపించేది ఏంది, టైగర్ కనిపిస్తుంది, ఓకే, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఇట్లా అడుగుతాడు ఫీల్డ్ విజిట్లో భాగంగా. అసలు ఫీల్డ్ విజిట్లో, ఓకే, బయోడైవర్సిటీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా అడగచ్చు. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి, ఓకే, రైట్. సో ఫీల్డ్ లెవెల్లో ఇక్కడ ఎటువంటి కన్జర్వేషన్ మెజర్స్ తీసుకుంటున్నారు అనేది కూడా అడగచ్చు, రైట్. సో ఫీల్డ్ విజిట్ అని ఒకటే ఫుల్ స్టాప్ పెట్టేసాడు, ఓకే, రైట్. సో అదొక చిన్న టాపిక్, కాకపోతే అక్కడ దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడంలోనే మనకు, రైట్. సో అఫ్కోర్స్ మళ్ళీ ఇవన్నీ కూడా నెక్స్ట్ కంటిన్యూషన్లో కనిపిస్తాయి మీకు నెక్స్ట్ టాపిక్స్లో, ఓకే. హీ హాస్ గివెన్ ఇట్, ఓకే, ఇన్ ద కంటిన్యూషన్. ఏం చెప్పిండు అంటే థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అని ఒక టాపిక్ ఇచ్చిండు, ఓకే. థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అని ఒక టాపిక్ ఇచ్చి తనే స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఏమేమి థ్రెట్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలనేది కూడా చెప్పిండు. ఒకటేంటంటే హ్యాబిటాట్ లాస్, పోచింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఓకే. ఒకటేమో హ్యాబిటాట్ లాస్, అంటే హ్యాబిటాట్ అనేది లాస్ అవుతుంది, రైట్. సో డిఫారెస్టేషన్ వల్ల, ఓకే, రైట్. పోచింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, పోచింగ్ అంటే ఇల్లీగల్ కిల్లింగ్, ఓకే. పోచింగ్ ఆఫ్, ఓకే, ది వైల్డ్ లైఫ్, ఓకే, ఇది కూడా జరుగుతుంది, ఓకే, రైట్. సో ఓకే, రైట్, ఓకే. తర్వాత వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఈ 3, ఓకే, రైట్. వైల్డ్ లైఫ్, ఓకే, ది కాన్ఫ్లిక్ట్స్, ఈ 3 థ్రెట్స్ టు బయోడైవర్సిటీ,
అనే దాంట్లో తను ఇచ్చిండు ఆల్రెడీ, రైట్. ఈ మూడింటి గురించి కూడా ఎక్స్టెన్సివ్గా చదువుకోవాలి మనం. సో హ్యాబిటేట్ లాస్, ఎందుకు హ్యాబిటేట్ లాస్ జరుగుతుంది, ఎక్కడ ఎక్కువ జరుగుతుంది, డిఫారెస్టేషన్ ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల హ్యాబిటేట్ లాస్ జరుగుతుంది, ఓకే. మళ్ళీ ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంది, ఇట్లా రకరకాల ఒక టాపిక్ తీసుకుంటే మళ్ళీ ఓకే, పోచింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఓకే, ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ కావచ్చు, ఓకే, కిల్లింగ్ ద ట్రాఫికింగ్ ఆఫ్ ఓకే ది వైల్డ్ యానిమల్స్ కావచ్చు. ఇక్కడ నీకు టైగర్, ఓకే, పోచింగ్ గురించి, ఓకే, ట్రాఫికింగ్ ఆఫ్ ఓకే ది ప్యాంగోలిన్ గురించి, ద వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఓకే నీకు రావచ్చు అక్కడ, నో డౌట్ అబౌట్ దట్. అట్లనే ట్రాఫిక్ అనే ఒక సంస్థ ఓకే ఉంటుంది గ్లోబల్ లెవెల్లో, అది పోచింగ్ మీద వర్క్ చేస్తుంది. అట్లనే ఇండియాలో నీకు ఏది మన వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, అది కూడా పనిచేస్తుంది. సో అట్లనే ఓకే రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి, ఓకే, ఆపరేషన్ ఓకే వైల్డ్ నెట్ అని ఆపరేషన్, ఓకే, రైట్. సో ఓకే, సో రకరకాల ఆపరేషన్స్ ఓకే ఉన్నాయి, అవి కూడా చూద్దాం, ఓకే, రైట్. సో ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడుగు, వైల్డ్ యానిమల్, ఓకే, వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఇక్కడికి వెళ్ళి కూడా నీకు క్వశ్చన్స్ రావచ్చు. థ్రెట్స్, మళ్ళీ ఇదొక భాగం, ఓకే. ఇక్కడ ఫస్ట్ 2 టాపిక్స్ ఏమో థియరీ అడిగిండు, 2 ఏమో ఓకే 3, 4 ఏమో ఇండియాకి సంబంధించినవి అడిగిండు, తర్వాత మళ్ళీ థియరీ అయినటువంటి ఓకే థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అనేది కూడా అడిగిండు. తర్వాత తను ఏం చేసిండంటే థ్రెట్స్ ఉన్నాయి, ఓకే, మరి కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, నెక్స్ట్ యూనిట్ ఏం చేసిండంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అన్నాడు. కన్జర్వేషన్, హీ గేవ్ ద హెడ్డింగ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని ఇచ్చేసి ఇక్కడ హీ మెన్షన్డ్ ఓకే వెరీ క్లియర్లీ, ఓకే, వాట్ హీ మెన్షన్డ్ ఇస్ దట్ ఓకే ఇన్సిటు అండ్ ఎక్సిటు కన్జర్వేషన్ అని అన్నాడు, ఓకే, రైట్. ఇన్సిటు, ఇవి చాలా చాలా పెద్ద పెద్ద పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్సిటు అండ్ ఎక్సిటు ఓకే కన్జర్వేషన్ అని అన్నాడు. సో ఇన్సిటు కన్జర్వేషన్ మరి ఎక్సిటు కన్జర్వేషన్ అంటే ఏంది, బేసిక్ ఓకే ఫస్ట్ డెఫినేషన్ నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే బయోడైవర్సిటీ ఉందో అక్కడే దాన్ని ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వ్ చేయడం అనేది ఇన్సిటు కన్జర్వేషన్. ఓకే, ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే అక్కడ నుంచి బయోడైవర్సిటీని వేరే చోటుకి తీసుకెళ్ళి అక్కడ సరైన సదుపాయాలు కల్పించి, అంటే నీషే, ఎకలాజికల్ నీషే, ఓకే, ఒక హ్యాబిటాట్ నీషే, ఆర్గానిజం నీషేని స్టడీ చేసి అక్కడ దానికి సంబంధించిన అంశాలు అక్కడ ఓకే ఉండేటట్టు చూసుకొని, కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఓకే, దానికి సంబంధించిన అన్ని కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి అక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేస్తే పలానా ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు, బర్డ్ కావచ్చు, ఏ స్పీసీస్ అయినా కావచ్చు, ఎక్సిటివ్ కన్జర్వేషన్. మళ్ళా ఇటు ఇన్సిటు ఎక్సిటు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ టాపిక్లోకి పోతే మళ్ళీ ఇక్కడ ఇన్సిటు కన్జర్వేషన్ మెథడ్స్ ఏమున్నాయి అని అన్నప్పుడు మనకు రకరకాల మెథడ్స్ ఇక్కడ కనిపిస్తాయి నీకు, ఓకే. నేషనల్ పార్క్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి, ఓకే, టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్స్ ఉంటాయి, కమ్యూనిటీ రిజర్వ్స్ ఉంటాయి, ఓకే, సిఆర్, ఓకే, టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, ఎలిఫెంట్ రిజర్వ్స్, ఎలిఫెంట్స్కి అయితే ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉంటాయి, ఓకే, బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి, ఓకే. ఇవన్నీ కాన్సెప్ట్స్ మళ్ళీ ఇన్సిటు కన్జర్వేషన్ కిందకి వస్తాయి, ఓకే, రైట్. నేను అది మొత్తం డీటెయిల్, ఓకే. సో నేను నేషనల్ పార్క్ అంటే ఏంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఏంది, టైగర్ రిజర్వ్స్ అంటే ఏంది, ఎట్లా పనిచేస్తాయి, ఎట్లుంటాయి, డిజైన్ ఎట్లుంటుంది వాటిది, సో ఇట్లా బేసిక్ థింగ్స్ అయితే డిస్కస్ చేస్తా. సో తర్వాత ఈ సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్ని ఉన్నాయి, ఓకే. సో అన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 500+ ఉంటాయి. నేను చెప్తా అది ఏమేమి ఇంపార్టెంట్ ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి అనేది. టైగర్ రిజర్వ్స్ అయితే అన్ని చదవాలా, రైట్. బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి, అన్ని చదవాలా. కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ చదవాల్సిన అవసరం లేదు, రైట్. కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివి ఓకే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీలో నేను చెప్తా, ఓకే, రైట్. తర్వాత 7th టాపిక్ ఏమిచ్చిండంటే తను ఓకే నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అని ఇచ్చిండు. 7th టాపిక్ తను ఏమిచ్చిండంటే నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అని ఇచ్చేసిండు. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, ఓకే. సో వాట్ ఈస్ దిస్ నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, ఓకే. సో దీనికి ముందు ఏం జరిగింది, ఓకే, యునైటెడ్ నేషన్స్ సిబిడి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ 1992, ఓకే, రైట్. సో ఓకే దీనికి ఎటువంటి అమెండ్మెంట్స్ జరిగినాయి, దీనికి ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఓకే, రైట్. సో ఇక్కడ ఎటువంటి క్వశ్చన్ అయినా కూడా నీకు ఈజీ నుంచి దీని ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఏంది, దీని యొక్క ఇన్స్టిట్యూషనల్ ది స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అనేది దీనిది ఎలా ఉంది అనేది రకరకాల క్వశ్చన్స్ తను ఏదైనా సరే ఇక్కడ నుంచి అడగవచ్చు నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ మీద. సో ఓవరాల్గా యూనిట్ నెంబర్ 3 బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్లో నీకు ఓవరాల్ ఓకే నీకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అంటే యూ హ్యావ్ దిస్ పర్టికులర్ ఓకే యూ హ్యావ్ ఓకే ది టాపిక్స్ ఓకే యాజ్ సచ్ ఓకే దట్ ఈస్ ఓకే. సో ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 7 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 టాపిక్స్ థియరీ, థర్డ్ 4 ఈజ్ ఓకే రిలేటెడ్ విత్ ఇండియా,
థర్డ్ 4 is related with India. ఓకే తర్వాత ఓకే ఇది థర్డ్ టాపిక్ రిలేటెడ్ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ప్లస్ ఇండియా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, థ్రెట్స్ టు బయోడైవర్సిటీ. ఓకే సో ఇది గ్లోబల్ కంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి ప్లస్ ఇండియన్ కంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. ఓకే సో కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, సో ఇది ఇండియన్ కంటెక్స్ట్లో చదువుకున్నా కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం యాజ్ సచ్. ఇక నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అంటే ఇది ఓన్లీ ఇండియన్ పర్స్పెక్టివ్లోనే నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ అండ్ ఇట్స్ అమెండ్మెంట్స్ పర్పస్ ఇదంతా చదవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ this particular this is about the first unit, biodiversity and biotic resources. Biodiversity and the biotic the resources, biodiversity and biotic resources ani right. He has given this very clearly. So next right, so this is what he has given this thing, right? Is it clear all of it? Is it clear all of it? Is it clear all of it? Just to keep it simple. Okay చలో ఇప్పుడు ఆ హెడ్డింగ్ని చూద్దాం ఒకసారి హెడ్డింగ్ని చూద్దాం. ఓకే సో వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ ద బయోడైవర్సిటీ అండ్ వాట్ ఆర్ ది బయోటిక్ రిసోర్సెస్. ఓకే సో వాట్ ఈస్ బయోడైవర్సిటీ? సో బయోడైవర్సిటీ ఓకే వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ ద బయోడైవర్సిటీ అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఓకే సో బయో, ఓకే సో 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, వర్డ్స్ 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి అండ్ వాటి మీనింగ్ ఏంది అనేది చూద్దాం, రైట్? బయో అండ్ డైవర్సిటీ. సో వాట్ ఈస్ బయో ఈజ్ ది లైఫ్. డైవర్సిటీ అంటే ఏంది? వెరైటీ ఆఫ్ ది లైఫ్ ఫార్మ్స్. డైవర్సిటీ అంటే వెరైటీ. ఓకే రైట్. మరి ఇక్కడ లైఫ్ అని అంటే దీని అర్థం ఏంది? లైఫ్ అంటే బేసికలీ ఇట్ ఈస్ బయాటిక్ రిసోర్సెస్. ఓకే అంటే ఇక్కడ ఏంది లైఫ్ అంటే ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవి. లైఫ్ అంటే బయాటిక్ రిసోర్స్, బేసికలీ ఇట్ ఈస్ బయాటిక్ రిసోర్సెస్. రైట్. అండ్ దేర్ వెరైటీ ది వెరైటీ ఆర్ డైవర్సిటీ అంటే సింపుల్గా నేను ఎట్లా రాయొచ్చు? బయోడైవర్సిటీ. మరి ఈ బయోడైవర్సిటీ అనేది ఎక్కడ ఉంటుంది మరి? వేర్ ఇస్ దిస్? ద బయోడైవర్సిటీ ఈస్ ప్రజెంట్. ద బయోడైవర్సిటీ రైట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బయోస్పియర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బయోస్పియర్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. It is part of the biosphere of the planet Earth. So what is the biosphere of the planet Earth? That part of the planet Earth where lithosphere, hydrosphere, atmosphere are meeting with each other. That part of the planet Earth where lithosphere, hydrosphere, the biosphere, lithosphere, hydrosphere, atmosphere, are meeting with each other. That area is called as biosphere. The biosphere on the planet Earth. So lithosphere ante endi? Land, soil, lithosphere. Hydrosphere ante endi? Water, the water, right? Ocean water, the sea water, the fresh water, ivanni. Atmosphere of the planet Earth. Atmosphere of the planet Earth lo nik em untundi? You have the atmospheric gases, right, which supports the life form. So ఇప్పుడు ఏమవుతుంది? నీకు అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ బయోస్ఫియర్కి అవసరం. అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అది బయోస్ఫియర్లో ఉన్న లైఫ్ ఫామ్స్ని సపోర్ట్ చేస్తుంది. అట్లనే లిథోస్ఫియర్లో అంటే సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అది సపోర్ట్ చేస్తాయి బయోడైవర్సిటీని. అట్లనే హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ కూడా బయోస్ఫియర్కి అవసరమే. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ తీసుకుందాం. సో ప్లాంట్స్కి where plants are part of the biosphere. Plants are part of this particular the biosphere. What plants required from the lithosphere? Plant requires the nutrients, the salts, minerals, the minerals from the lithosphere. వాటికి అవసరం. రైట్, వాటికి అవసరం. అట్లనే ప్లాంట్స్కి రైట్ అట్మాస్ఫియర్ నుంచి ఏం కావాలి? అట్మాస్ఫియర్ నుంచి CO2 అవసరం. టు కండక్ట్ ఫోటోసింథసిస్. CO2 టు కండక్ట్ ది ఫోటోసింథసిస్. CO2 టు కండక్ట్ ది ఫోటోసింథసిస్ అవసరమే కదా, రైట్? సింథసిస్ టు కండక్ట్ ద ఫోటోసింథసిస్ ఇట్ రిక్వైర్ దిస్. రైట్. మరి హైడ్రోస్పియర్ నుంచి ది ఏం కావాలి ప్లాంట్స్కి? హైడ్రోస్పియర్ నుంచి ప్లాంట్స్కి ఏం కావాలి? అంటే హైడ్రోస్పియర్ నుంచి ప్లాంట్స్కి వాటర్ కావాలి, ఫ్రెష్ వాటర్ కావాలి. So this is how, so in the biosphere, so biosphere in the basically, so biosphere, it is the place where all the life forms, resides. Biosphere is that region of the planet Earth.
where all the life forms are present. Where all life forms are okay, the present. అందుకే బయోస్పియర్ ఏమంటారంటే బయోస్పియర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లివింగ్ స్పియర్. దీన్ని ఏమంటారంటే లివింగ్ స్పియర్ అని అంటారు. ఓకే, లైక్ దట్. జస్ట్ కీప్ ఇట్ సింపుల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఓకే, మనకు హెడ్డింగ్ అర్థమైంది అనుకోండి, మిగతా అన్నీ కూడా ఓకే రైట్, సింపుల్ అక్కడ నుంచి వెళ్ళి మనం ఓకే పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్, సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో వాట్ ఆర్ దీస్ ఓకే ది బయోటిక్ రిసోర్సెస్. మరి బయోటిక్ రిసోర్సెస్ అంటే ఏంది, ఒకసారి డెఫినేషన్ చూద్దాం. బయోటిక్ రిసోర్సెస్, దీస్ ఆర్ ద రిసోర్సెస్ ఓకే దట్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద బయోస్పియర్. అంతే డెఫినేషన్. ఓకే, వాట్ ఈస్ ద బయోటిక్ రిసోర్సెస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద బయోస్పియర్. Resources okay that are obtained from the biosphere, okay, you call them as okay the biotic resources. Ekkad nunchi biosphere nunchi వచ్చే రిసోర్స్ అన్ని కూడా you call them as okay the biotic okay the resources as such. okay right, okay. మరి ఇక్కడ ఏముంటాయి, దే కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఏముంటాయి అక్కడ ఓకే బయోటిక్ రిసోర్సెస్ ఓకే రైట్, ఓకే కన్సిస్ట్ ఆఫ్ బయోటిక్ రిసోర్సెస్ ఓకే ది కన్సిస్ట్ ఆఫ్ ఓకే ది లివింగ్ ఆర్గానిజమ్స్. అలా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఓకే ఉంటవి బయోటిక్ రిసోర్సెస్లో. మరి ఏందా లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగీ ఓకే రైట్. ఓకే, సో ఇవన్నీ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఓకే ది మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ది బయోటిక్ రిసోర్సెస్. మళ్ళీ ఇందులో ఏముంటాయి, ఇట్ ఆల్సో హ్యాస్ ది మెటీరియల్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఓకే కన్సిస్ట్ ఆఫ్ ఓకే ద మెటీరియల్స్ derived from living organisms. Okay, so what are those materials? These are the materials okay which are derived from living organisms. So okay, so మరి ఏం materials are derived from this particular okay the living organisms, ఏం materials are derived from this particular okay the living organisms, materials like okay rich okay timber is derived from living organism tree right, honey it is derived from honey bee right, okay wax it is derived from okay the lac gum okay timber. ఓకే, సో బ్రష్వుడ్, కేన్స్ ఓకే, సో ఇవన్నీ ఏంది బ్రష్వుడ్ కావచ్చు, కేన్స్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ది బయోటిక్ రిసోర్సెస్. చాలా ఓకే ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతాడు. బయోటిక్ రిసోర్సెస్ కింద ఏమొస్తుంది, బయోటిక్ రిసోర్సెస్ కింద ఏం రాదు అనేది అడుగుతాడు. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యు రైట్. ఓకే, ద బయోటిక్ రిసోర్స్ అంటే ఏందో చూసినాం, బయోటిక్ రిసోర్స్ అంటే ఏంటో చూసినాం. ఇప్పుడు వాట్ విల్ డూ ఇస్ దట్ ఓకే కీప్ ద హెడ్డింగ్ ఓకే బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్. సో ఓకే, సో మనం బయోడైవర్సిటీ ఏందో అర్థం చేసుకున్నాం. బయోటిక్ రిసోర్సెస్ ఓకే కంటిన్యూ చేద్దాం. ఓకే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బయోటిక్ రిసోర్సెస్? ఓకే ది ఫీచర్స్ ఆఫ్ ఓకే ద బయోటిక్ రిసోర్సెస్. What are the characteristic features of okay the biotic resources అని చూద్దాం. The first major characteristic feature of this particular okay the biotic resources, ఓకే ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఏంది అని అంటే ఓకే రైట్, ఓకే దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎక్కడి నుంచి వచ్చినాయట, దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఓకే ది లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చినాయట. లివింగ్ ఆర్గానిజమ్స్, they are derived from okay the living organisms. Then they have life okay the life as such, they have the life. Yes, no doubt about that. Biotic anante life okay right, they have life. Okay, or they are the products of living organism, or these biotic resources they are the products. అయితే లైఫ్ ఉంటుంది డైరెక్ట్గా, ఎగ్జాంపుల్ చూద్దాం. లేదా ప్రోడక్ట్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, దే ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఓకే products derived from living organism. Derived from okay the living organisms. Okay the organisms. Okay right, is it clear all of it? So next okay నాలుగో అంశం ఏంది అని అంటే ఇక్కడ they can reproduce. biotic resources ఏవైతే ఉన్నాయో they can reproduce, no doubt about that. Okay, they can reproduce. Okay, next they can grow. ఇప్పుడు అన్ని biotic resources తీసుకోండి. Okay, they can grow.
పుట్టినప్పటి నుంచి ఓకే సో అవి చర్మాంకం వరకు పెరుగుతాయి. సో మనుషులను కూడా బయోటిక్ రిసోర్సెస్ వీ ఆల్సో గ్రో రైట్. ట్రీస్ విల్ grow into plants. They are generally okay renewable. They are renewable resources. They are renewable okay resources. Okay right. They are the renewable okay the resources. Okay right. Okay. Tarvata okay. They form the biological component of the ecosystems. So గుర్తుందా మీకు బయాటిక్ అండ్ ఏబయాటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్? They form the biotic component of ecosystems. They form the biotic okay the component of okay the ecosystem. They form the biotic component of the ecosystem. These are all the characteristic features of this particular okay the biotic resources. Characteristic features of this particular okay the biotic resources. Characteristic features of this particular okay the biotic resources as such. Okay right. Is it clear all of you right? Okay. Now let's see the importance of this particular okay the biotic resources. Let's see the okay. So one more topic okay. So adendante importance of this particular okay the biotic resources chuddam. Importance of the biotic resources. Importance of this particular okay the biotic okay resources. Endi importance endi annappudu okay what is the importance of the biotic resources ani chusinapudu let's see some of the importance of this particular okay the biotic at example radaniki use aitadi. So okay right. So okay they provide the food. Okay biotic resources okay they provide the okay the food antena kada right. They provide the food. Example okay the autotrophs are producers in the ecosystem. Example producers okay in ecosystem they provide the food, no doubt about that. Okay, no doubt about that. Next is that okay right. They provide the raw material. They provide okay the raw material. They provide the okay the raw material. They provide the raw material okay. Okay as such okay for industries, provide the raw material for industries as such okay. Industries as such okay right. So example కనుక మీరు తీసుకున్నట్టయితే టింబర్ దేనికి యూజ్ అవుతుంది, నీకు ఎక్కడ యూజ్ అవుతుంది ఓకే ఫర్నిషింగ్ ఇండస్ట్రీ. ఫర్నిచర్ ఇండస్ట్రీలో నీకు ఎక్స్టెన్సివ్గా యూజ్ అయ్యేది ఏంది టింబర్. ఇప్పుడు ఐకియా కంపెనీ ఉంది. ఐకియా కంపెనీ ప్రతి సంవత్సరం భూమి మీద ఉన్న 1% చెట్లను నరికేస్తుంది. అది వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది చూడండి. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఓకే సో దాన్ని అట్లనే వదిలేరు, మళ్ళీ వాళ్ళు అదే చెట్లను వేరే చోట నాటి ఓకే పెంచుతూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి రైట్. సో ఓకే సో ఓకే దే సప్లై ద రా మెటీరియల్ ఫర్ ఇండస్ట్రీస్ ఓకే రైట్. దే సపోర్ట్ ద బయోడైవర్సిటీ. ఈ బయాటిక్ రిసోర్సెస్ ఏదైతే ఉందో ఓకే దే సపోర్ట్ ద ఓకే ఎంటైర్ బయోడైవర్సిటీ. ఇప్పుడు మనం ఉన్నాం, వేరే బయోడైవర్సిటీ లేకుండా భూమి మీద కేవలం మనిషి అనే స్పీసీస్ ఉండగలుగుతాడు. ప్లాంట్స్ లేవు, క్రాప్స్ లేవు, ట్రీస్ లేవు, ఫారెస్ట్ లేవు, పళ్ళు పొలాలు ఏం లేవు, ఏదైనా తిందామనంటే వేరే యానిమల్ కూడా లేదు. ఓకే అట్లాంటి సిచ్యువేషన్లో కెన్ హ్యూమన్ యాజ్ అ బయోటిక్ స్పీసీస్ ఓకే సర్వైవ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇన్ ద లాంగ్ రన్? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అంటే బయోడైవర్సిటీ అనేది ఓకే సపోర్ట్ ద బయోటిక్ రిసోర్సెస్, దే సపోర్ట్ ద ఎంటైర్ బయోడైవర్సిటీ. దే సపోర్ట్ ద ఎంటైర్ బయోడైవర్సిటీ ఇన్ బయోస్పియర్. ఓకే ఇన్ ద బయోస్పియర్లో ఉన్న మొత్తం బయోడైవర్సిటీని ఇది సపోర్ట్ చేస్తుంది. ఎట్లా? త్రూ ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఎనర్జీ ఫ్లో. త్రూ ఫుడ్ చైన్స్ ఆల్రెడీ మనం చూసాం కదా, ఫుడ్ చైన్స్ ఓకే ఫుడ్ వెబ్స్ అండ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ద ఎకోసిస్టమ్. ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఎనర్జీ ఫ్లో. దీని ద్వారానే ఓకే ఏం జరుగుతుంది? దే సపోర్ట్ ది ఓకే ది ఎంటైర్ బయోడైవర్సిటీ ఇన్ ద బయోస్పియర్. తర్వాత ఓకే రైట్ దే మెయింటైన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద బయోటిక్ రిసోర్సెస్ అన్నప్పుడు దే మెయింటైన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఓకే ఎకలాజికల్ ఓకే ది బ్యాలెన్స్ ఓకే యాజ్ సచ్ ఓకే రైట్ ఓకే సో ఎట్లా? బై ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓకే ది రిసోర్సెస్ దట్ ఆర్ ఓకే ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆర్ బయోడైవర్సిటీ. ఓకే ఎట్లా? బై ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఓకే దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఓకే ది బయోడైవర్సిటీ. ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఓకే ద బయోడైవర్సిటీ అట్లా. సో తర్వాత వాట్ దే విల్ డూ దే ఓకే జనరేట్ ద ఎంప్లాయ్మెంట్. దే జనరేట్ ది ఓకే ది లైవ్లీహుడ్స్. ఓకే అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తాయి.
సో సింపుల్గా రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంది. లైవ్లీహుడ్ అంటే సో ఇప్పుడు ఓకే, సో మనకు ట్రైబల్స్ ఉన్నారు, ట్రైబల్స్ ఓకే అడవిలో ఉన్నటువంటి ఓకే రైట్ ఓకే గమ్ము కానీ ల్యాక్ కానీ ఓకే ఇట్లా ఓకే ఇది మన చీపురు పుల్లలు కానీ ఇట్లాంటి కలెక్ట్ చేసి ఓకే బయట అమ్మడం అనేది లైవ్లీహుడ్ రైట్. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? ఎంప్లాయ్మెంట్ అంటే నీకు ఫారెస్ట్లో టింబర్ దొరికింది, ఆ టింబర్తోని నువ్వు ఒక టింబర్ ఇండస్ట్రీ అనేది పెట్టినావు, అట్లా నువ్వు టింబర్ ఇండస్ట్రీ ఓనర్ అయినావు అండ్ అలా నువ్వు ఒక 2-3 ఎంప్లాయ్మెంట్ ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించడం కాబట్టి సో అట్లా అది ఎంప్లాయ్మెంట్ అని అంటాం, ఆ పదం యూజ్ చేస్తాం. బోత్ ఆర్ ఓకే లిటిల్ బిట్ డిఫరెంట్, అండర్స్టాండ్ దట్ ఓకే వెరీ క్లియర్లీ ఓకే రైట్. ఓకే సో జనరేట్ లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఓకే రైట్. సో తర్వాత ఓకే సో ఓకే రైట్ సో బయోటిక్ రిసోర్సెస్ ఓకే రైట్ దే యాక్టివ్లీ పార్టిసిపేట్ in biogeochemical cycles. పార్టిసిపేట్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయాలి ఓకే రైట్, మిస్టేక్ చేయొద్దు ఓకే ఓకే రైట్. దే యాక్టివ్లీ ఓకే ది పార్టిసిపేట్ ఇన్ బయోజియోకెమికల్ సైకిల్స్. అవునా కదా రైట్. సో ఎగ్జాంపుల్ కనుక నువ్వు తీసుకున్నట్టయితే ఫారెస్ట్ ఓకే వాట్ దే విల్ డూ, దే విల్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ ఓకే ది ఫారెస్ట్ పార్టిసిపేట్ ఇన్ కార్బన్ సైకిల్ అండ్ ఆక్సిజన్ సైకిల్ రైట్. దే పార్టిసిపేట్ ఇన్ ఓకే ది కార్బన్ సైకిల్ అండ్ ఆక్సిజన్ సైకిల్. అవునా కదా రైట్. సో రిమెంబర్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ. ఇట్లా దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ద అండ్ అట్లనే కాదు దే రెగ్యులేట్ దే మెయింటైన్ అండ్ రెగ్యులేట్ ది ఓకే ది గ్లోబల్ క్లైమేట్ బయోటిక్ రిసోర్సెస్ ఓకే వెరీ ఇంపార్టెంట్ ఓకే. దే మెయింటైన్ అండ్ రెగ్యులేట్ చాలా 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 ఇవి డీప్ వర్డ్స్ ఓకే. మెయింటైన్ అండ్ రెగ్యులేట్ ది ఓకే ది గ్లోబల్ క్లైమేట్, రెగ్యులేట్ ఓకే ది గ్లోబల్ క్లైమేట్ ఓకే రైట్. గ్లోబల్ ఓకే ది క్లైమేట్. కాకపోతే ఏంటంటే మనకి ఇవన్నీ ఇంత డీప్గా చదువుకోవాలన్న కాన్షియస్నెస్ ఉంటుంది అని అయితే నేను అనుకోను టు ద స్టూడెంట్స్. జస్ట్ ఏదో ఓకే అది ఉన్నది ఇంపార్టెన్స్ ఆఫ్ ద బయోడైవర్సిటీ ఏంది టక 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 ఫైన్. అలాగే ఏమైనా క్వశ్చన్ వచ్చిందా అంతవరకే. ఐ డోంట్ థింక్ లైక్ ఓకే సో వీఆర్ ద యూత్ okay, especially the student community thinking at that level okay conscious level. Maintain and regulate the global climate అంటే ఏందబ్బా ఏంటిది ఓకే హౌ ద వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోటిక్ రిసోర్సెస్ యాజ్ సచ్ ఓకే రైట్ ఓకే. సో ఓకే రైట్ సో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది మెయింటైన్ అండ్ రెగ్యులేట్ ది గ్లోబల్ క్లైమేట్ అనేది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చూడండి ప్లానెట్ ఎర్త్ ఓకే ఒకప్పుడు జియోలాజికల్ టైమ్ స్కేల్లో 4.5 బిలియన్ ఇయర్స్ 4.4 to 4.5 billion years ago, intense volcanic activity, too much of okay release of carbon dioxide into the Earth's atmosphere, okay, and too much of release of water vapor into the Earth's atmosphere because of the volcanic eruptions again. సో ఏం జరిగింది మొత్తం భూమి విపరీతంగా వేడి. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ ఇస్ అ గ్రీన్ హౌస్ గ్యాస్, వాటర్ వేపర్ ఇస్ అ గ్రీన్ హౌస్ గ్యాస్, టెంపరేచర్స్ ఆర్ వెరీ హై, దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ద లైఫ్. సో ఎప్పుడైతే వాటర్ వేపర్ విపరీతంగా అక్యుములేట్ అయిందో clouds are formed, there is continuous rains and these rains remove the carbon dioxide from the atmosphere, filling that particular the carbon dioxide in the vast the ocean, and simultaneously the rainfall is creating this particular the oceans. You have to understand that okay right. అప్పుడు ఏంది నీకు అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్, ఆక్సిజన్ ఉన్నదా లేదు. Then okay right so because of this particular okay the rivers as such okay right okay వర్షం పడుతుంది రివర్స్ ఓకే ఫామ్ అయినాయి, రివర్స్ విపరీతంగా న్యూట్రియంట్స్ మినరల్స్ సాల్ట్స్ ఓకే ల్యాండ్ నుంచి వెళ్ళి సముద్రంలోకి యాడ్ చేసినాయి. సో ఆల్ దిస్ మినరల్స్ న్యూట్రియంట్స్ అండ్ సాల్ట్స్ దే కేమ్ టుగెదర్ ఓకే దేర్ పర్మిటేషన్ కాంబినేషన్ అండ్ కెమికల్ రియాక్షన్స్ సో దట్ లెడ్ టు ది ఓకే ది ఫార్మేషన్ ఆఫ్ దిస్ particular okay the microscopic life forms in the ocean ecosystems. Okay, so what are those? Blue-green algae or phytoplanktons. Where they are present? They are present over the ocean surface. And what they did? They removed the remaining excess carbon dioxide from the atmosphere, and they began to add the oxygen into the atmosphere. Why? Because they are the primary producers. They are the first life forms to originate on the planet Earth. And okay they are capable of conducting the photosynthesis and produce their own food okay by utilizing this particular okay the sunlight. So ఇవి ఏం చేసినాయి phytoplanktons, they continuously absorb the CO2 from the atmosphere, continuously release the oxygen into the atmosphere and the ocean okay, and because of this
oxygen levels in the atmosphere increased. Carbon dioxide levels in the atmosphere decreased. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ డిక్రీజ్ అంటే ఎట్లా జరిగింది? బ్లూ గ్రీన్ ఆల్గేతో జరిగింది. సో దీనివల్ల ఏం జరిగింది? యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ ఓకే బిగిన్ టు కమ్ డౌన్. ఓకే 40, 30, ఓకే 25, 20, 18 దగ్గర సెటిల్ అయిపోయినాయి ద యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్, విచ్ ఈస్ కండ్యూసివ్. ద యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ ఈస్ కండ్యూసివ్ ఫర్ మెయింటైనింగ్ సఫిషియంట్ వార్మ్ ఓకే in the planet Earth as such or on the planet Earth as such. And this average temperatures of the planet Earth, it triggered the evolution of life forms on the planet Earth. ఇక అక్కడ నుంచి వెళ్ళి ఆగడం అనేది లేదు. సో బ్లూ గ్రీన్ ఆల్గే, సో అటు నుంచి వెళ్ళి ఓకే రెడ్ జూ ప్లాంక్టన్స్ ఓకే అటు నుంచి వెళ్ళి స్మాల్ ఫిషెస్ ఇట్లా సేమ్ బ్లూ గ్రీన్ ఆల్గే జంపింగ్ ఆన్ టు ద ల్యాండ్స్ ఓకే అండ్ ఓకే ఇన్ ద ఎవల్యూషన్ టర్నింగ్ ఇన్ టు స్మాల్ ఓకే ఆల్గే, ఐ మీన్ ద ఆల్గే అండ్ ఓకే ద ఫంగి లిచెన్స్ ఓకే పాకురు అంటాం కదా తెలుగులో అట్లా. సో ఫ్రమ్ దిస్ ఓకే ది పాకురు ఏదైతే ఉందో ఆల్గే ఓకే ఆన్ ద ల్యాండ్ ఓకే దట్ ఈస్ ద లిచెన్స్ అండ్ ఫంగి కాంబినేషన్ స్లోలీ ఫ్రమ్ దట్ స్మాల్ గ్రాసెస్ ఆన్ ద ల్యాండ్, ఎంటైర్ ల్యాండ్ ఓకే కంప్లీట్లీ ఫిల్డ్ విత్ దిస్ పర్టికులర్ ఓకే ది గ్రాస్ లైక్ ఎ గ్రాస్ కార్పెట్. సో ఫ్రమ్ ద గ్రాస్ ఎస్టర్డే వి డిస్కస్డ్ ఓకే రైట్ ఓకే మళ్ళీ గ్రాస్ ఏం చేస్తుంది సేమ్ అదే పని, కార్బన్ డైఆక్సైడ్ని తీయాలా అట్మాస్ఫియర్ నుంచి ఓకే అండ్ ఆక్సిజన్ని రిలీజ్ చేయాలి అట్మాస్ఫియర్లోకి. సో ఏమైంది? విపరీతమైన ఆక్సిజన్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయింది. ఆక్సిజన్ చాలా ఎత్తులోకి వెళ్ళిపోయింది భూమి నుంచి వెళ్ళి ఓకే రైట్ గ్యాస్ యాజ్ ఎ గ్యాస్ ఓకే దెన్ సేమ్ ఆక్సిజన్ ఇట్ అండర్వెంట్ ఫోటోలైసిస్ రియాక్షన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సన్లైట్. ఇక్కడ at a height of about okay the more than 16 kilometers from the earth surface. So photolysis reaction, formation of ozone layer formation okay filtering of the UV rays and UVB rays okay UVB rays and UVC rays, cell destructive okay UVB UVC rays coming from the solar spectrum or sun rays. So ఎప్పుడైతే సెల్ డిస్ట్రక్టివ్ యూవీబీ యూవీసీ రేస్ ఓజోన్ లేయర్ ఫిల్టర్ చేయడం మొదలుపెట్టిందో భూమి మీద మల్టీ సెల్యులార్ ఆర్గనిజమ్స్ ఎవల్యూషన్ అనేది ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇక్కడ బయాటిక్ రిసోర్సెస్ మరియు ఓకే రైట్ ఓకే గ్లోబల్ క్లైమేట్ ఈ రెండింటిని సపరేట్ చేసి చూడలేము. అండర్స్టాండ్ దట్ ఓకే వెరీ క్లియర్లీ. ఇప్పుడు జరిగే క్లైమేట్ విధ్వంసానికి కారణం ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ద బయాటిక్ రిసోర్సెస్ ఇన్ టు ద గ్లోబల్ క్లైమాటిక్ సిస్టమ్స్ అండ్ సీయింగ్ ద ఓకే థింగ్స్ ఫ్రమ్ ఏ బ్రాడ్ పర్స్పెక్టివ్. అక్కడ ఫెయిల్ అవుతున్నారు బేసికలీ. సో అందుకే ఓకే ఏదైతే బయాటిక్ రిసోర్సెస్ ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ 18 degrees టెంపరేచర్ని తీసుకురాగలిగిందో ఓకే సేమ్ అదే బయాటిక్ రిసోర్సెస్ ఈరోజు విపరీతమైన స్ట్రెస్ని ఎదుర్కొంటున్నాయి బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్సెసివ్ పొల్యూషన్ ఇన్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, డిస్ట్రక్షన్ ఆఫ్ బయాటిక్ రిసోర్సెస్ కావచ్చు. ఇట్లా వెరీ సింపుల్ అబ్బా. భూమి మీద సడన్గా ఒక్కసారి ఫారెస్ట్ అంతా తీసేసినాం అనుకోండి ఏమవుతుంది? ఆల్రెడీ మీరు చూస్తున్నారు అర్బన్ హీట్ ఐలాండ్ మొత్తం సిటీస్ అన్నీ కూడా వేడెక్కుతున్నాయి కంప్లీట్. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు మీరు యూరోపియన్ యూనియన్ చూసిల్లనుకోండి కంప్లీట్ యూరోపియన్ యూనియన్ విపరీతంగా హీట్ వేవ్స్ ఓకేతోనే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడు చూడని హీట్ వేవ్స్ అవి. ఈసారి మనం కూడా చూసాం కదా సమ్మర్ టెంపరేచర్స్ ఎంతవరకు వెళ్ళినాయి అనేది. వెరీ వెరీ డేంజరస్. ఎందుకు ఏం జరుగుతుందంటే బేసికలీ ద బయాటిక్ రిసోర్సెస్ దే ఆర్ ద వన్ హూ క్రియేటెడ్ ద గ్లోబల్ క్లైమేట్ ఓకే సిస్టమ్. But at present the humans are completely neglecting this particular the very intricate fabric relation between the biotic resource and the global climate. సో దానివల్ల ఈ అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ రీసెర్చ్ లేకపోవడం వల్ల ఈ సింప్లీ డిస్ట్రాయింగ్ ద బయోటిక్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్, మీరు ఒక ఫారెస్ట్ ఒకటే మనకు తెలిసిన ఎగ్జాంపుల్. ఓషన్లో కూడా బయోడైవర్సిటీ డిస్ట్రక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఓషన్ ఫుడ్ చైన్స్ కూడా విపరీతంగా స్ట్రెస్లు ఉన్నాయి ప్రస్తుతంలో ఎట్ ప్రజెంట్. సో సో ఆయిల్ పొల్యూషన్ కావచ్చు, ఇంకా సెడిమెంట్ లోడ్ కావచ్చు, సిటీస్లో ఉన్న మున్సిపల్ సివరేజ్ వేస్ట్ ఓషన్లోకి వెళ్ళడం కావచ్చు. ఈవెన్ ద ఓషన్ ఎకోసిస్టమ్ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ది స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్. అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కొంతవరకు ఈ ఓషన్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ సో ఫోకసింగ్ ఆన్ ల్యాండ్ బయోటిక్ రిసోర్సెస్, ఫోకసింగ్ ఆన్ ది ఓషన్ బేస్డ్ బయోటిక్ రిసోర్సెస్, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలని కూడా ఉంది. బట్ అది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది వీ నో దట్ వెరీ వెల్. సో అట్లా అనమాట. సో మెయింటైన్ అండ్ రెగ్యులేట్ బయాటిక్ రిసోర్సెస్, దే మెయింటైన్ అండ్ రెగ్యులేట్ ది ది గ్లోబల్ క్లైమేట్. అది ఎట్లా అనేది మీకు చెప్పిన.
సో అండర్స్టాండ్ దట్ ఓకే వెరీ క్లియర్లీ, అండర్స్టాండ్ దట్ ఓకే వెరీ క్లియర్లీ యాజ్ సచ్, అండర్స్టాండ్ దట్ ఓకే వెరీ క్లియర్లీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోటిక్ రిసోర్సెస్ చూద్దాం. ఇప్పుడు మనము ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ ఓకే క్లాస్ ఓకే వాట్ వి డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఓకే క్లాస్, ఐ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఓకే ది అసలు ఓకే. సో ఐ స్టార్టెడ్ దిస్ యూనిట్ నెంబర్ 3. సో ఓకే రైట్, సో బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్. సో ఇందులో అసలు ఈ పేజ్లో మొత్తం నేను సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిలబస్, ఏమి ఇచ్చిండు తను అని చెప్పేసి, మన నుంచి ఏం చదువుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఐ టోల్ దిస్ ఓకే రైట్. సో ఇందులో ఫస్ట్ 2 థియరీ టాపిక్స్, మిగతా 2 ఇండియాకి సంబంధించినవి, మిగతా 2 జనరల్ టాపిక్స్, లాస్ట్ ఒక చట్టం గురించి అడిగిండు, నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్. సో నేను ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసిన అంటే హెడ్డింగ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన. అసలు బయోడైవర్సిటీ అంటే ఏంది? బయోడైవర్సిటీ, బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే వెరైటీ. సో ఓకే, అంటే బయోడైవర్సిటీ ఎక్కడుంది మరి? బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద వెరైటీ ఆఫ్ ఓకే ది లైఫ్ ఫార్మ్స్. ఓకే, బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఓకే, అసలు బయోడైవర్సిటీ డెఫినేషన్ అండ్ బయోడైవర్సిటీ ఓకే రైట్, ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ on planet Earth is called as biodiversity. Is called as okay the biodiversity. మరి బయోడైవర్సిటీ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్. మళ్ళీ బయోస్పియర్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద జోన్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిథోస్పియర్, అట్మాస్పియర్, హైడ్రోస్పియర్. సో బయోస్పియర్లో ఏముంటాయి? ఆల్ బయోటిక్ రిసోర్సెస్ ఆర్ లైఫ్ ఫార్మ్స్ లివ్ ఇన్ ది బయోస్పియర్. సో వాట్ దే విల్ డూ? దే డిపెండ్ ఆన్ అట్మాస్పియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్. ఐ టుక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ the plants. Then okay, I came to the topic, what are the biotic resources? Biotic resources are okay the okay, they are nothing but biodiversity only, variety of okay the life forms. So resources that are obtained from biosphere are called as biotic resources. They have the life, okay, and they consist of living organisms, plants, animals, okay, microorganisms. They also consist of materials derived from the living organisms. Okay, so అది టింబర్ కావచ్చు, ప్లాంట్స్ నుంచి వచ్చే టింబర్ కావచ్చు, హనీ కావచ్చు, వ్యాక్స్, లాక్, డమ్, ఓకే, గమ్, బ్రష్వుడ్, ఓకే, కేన్స్, ఎక్సెట్రా as such. Then I explained about this okay the characteristic features of biotic resources. They are derived from living organisms, they have life, or at least they are the products of derived from the living organisms. They can reproduce, they can grow. ఓకే, మనము కూడా ఒక బయోటిక్ రిసోర్సెస్, చిన్నప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నాం రైట్, అట్లా దే కెన్ గ్రో ఓకే రైట్. సో ఓకే, దే ఆర్ రిన్యూవబుల్ రిసోర్సెస్. ఓకే, సో మనుషులు రిన్యూవబుల్, మనుషులు చనిపోతూ ఉంటారు, పుడతా ఉంటారు, మళ్ళీ చనిపోవడం, పుట్టడం, ఇట్స్ రిన్యూవబుల్ రిసోర్స్, సంథింగ్ లైక్ దట్. ఫారెస్ట్ ఓకే, ఖరాబ్ అవుతుంది, ఓకే, డిస్ట్రాయ్ అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ డిస్ట్రాయ్ అవుతుంది, ఇట్స్ అ రిన్యూవబుల్ ఓకే ది రిసోర్స్. దే ఫార్మ్ ద బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. దే ఆర్ బేసికల్ ఎకోసిస్టమ్ చూసాం కదా, కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, నేషనల్ ఎకోసిస్టమ్, బయోటిక్ కాంపోనెంట్, ఏబయోటిక్ కాంపోనెంట్, దే ఫార్మ్ ద బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్, what is the importance of this okay the biotic resources? They provide the food producers in the ecosystem, they provide raw material for industries, they support entire biodiversity in the biosphere through food chains, food webs, energy flow, they maintain ecological balance by equitable distribution. ela anedi kuda eppina ikkada by equitable distribution of resources that are essential for survival of okay the biodiversity. అది ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, సాల్ట్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు. ఓకే, అంతెందుకు ఏబయోటిక్ కాంపోనెంట్, ప్యూర్ ఎయిర్ కూడా అవసరమే, నాన్ పొల్యూటింగ్ ఎయిర్ కూడా మనకు అవసరమే కదా. సో వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ సిటీస్ ఓకే రైట్. సో అట్లా అనమాట రైట్. సో మీరు చదువుకునే ఉంటారు ఢిల్లీ పొల్యూషన్ గురించి రైట్, ఇట్లాంటివి. జనరేట్ లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్, దే యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ బయోజియోకెమికల్ సైకిల్స్, ఎగ్జాంపుల్ ఫారెస్ట్ పార్టిసిపేట్ ఇన్ కార్బన్ అండ్ ఆక్సిజన్, దే మెయింటైన్ అండ్ రెగ్యులేట్ ది గ్లోబల్ క్లైమేట్. ఇది కొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఓకే వెరీ రీసెంట్లీ. ఓకే, సో బిఫోర్ దిస్ ఇస్ రివైజ్డ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోటిక్ రిసోర్సెస్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓకే ది బయోటిక్ రిసోర్సెస్ చూద్దాం. What are the examples of okay this particular okay the biotic resources? Examples of okay the biotic okay the resources ఏంటి అనేది కొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. What are the examples of biotic resources? We'll try to see some of the examples as such. Okay, for example plants. ఓకే, తీసుకున్నట్టయితే భూమి మీద ఉన్న మొత్తం అన్ని రకాల క్రాప్స్ ఓకే దీని కిందకి వస్తాయి. భూమి మీద ఉన్న మొత్తం అన్ని రకాల గ్రాస్ ఓకే, ట్రాపికల్ గ్రాస్, టెంపరేట్ గ్రాస్, డ్రై గ్రాస్, వెట్ గ్రాస్, న్యూట్రిషియస్ గ్రాస్, నాన్ న్యూట్రిషియస్ గ్రాస్, స్మాల్ గ్రాస్, మీడియం సైజ్ గ్రాస్, బిగ్ సైజ్ గ్రాస్, థిన్ గ్రాస్,
థిక్ గ్రాస్, సాఫ్ట్ గ్రాస్, హార్డ్ గ్రాస్, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఓకే రైట్, అన్నీ కూడా దీని కిందకి వస్తాయి. భూమి మీద ఉన్న అన్ని రకాల చెట్లు, భూమి మీద ఉన్న అన్ని రకాల చెట్లు, చిన్నది పెద్దది, ఓకే, రకరకాల క్లైమేట్లో ఉన్నది, టెంపరేట్ ట్రీస్, ఓకే, ట్రాపికల్ ట్రీస్, ఈక్వటోరియల్ ట్రీస్, ఓకే, ఆల్పైన్ ట్రీస్, హై ఆల్టిట్యూడ్ ట్రీస్, అన్ని ట్రీస్ ప్లాంట్స్ కిందకి వస్తాయి. తర్వాత ఓకే ఫారెస్ట్ వెజిటేషన్, ఓకే, సో రకరకాల ఫారెస్ట్ వెజిటేషన్, ఓకే, ఆన్ ద ప్లానెట్ అర్త్, బోరియల్ ఫారెస్ట్, ఈక్వటోరియల్ ఫారెస్ట్, మాన్సూన్ ఫారెస్ట్, ఓకే, సబ్ ట్రాపికల్ ఫారెస్ట్, డెజర్ట్ ఫారెస్ట్, ఓకే, అన్ని ప్లాంట్స్ కిందకి వస్తాయి. తర్వాత మెడిసినల్ ప్లాంట్స్, భూమి మీద ఉన్న రకరకాల మెడిసినల్ ప్లాంట్స్, ఓకే రైట్, రకరకాల మెడిసినల్ ప్లాంట్స్, ఓకే రైట్, ఓకే, సో అన్నీ కూడా ఓకే రైట్, దే బిలాంగ్ టు దిస్ పర్టికులర్ ఓకే ది ప్లాంట్స్ యాజ్ సచ్ దే ఆర్ బయోటిక్ రిసోర్సెస్. ఓకే రైట్, దే ఆర్ ది బయోటిక్ ఓకే ది రిసోర్సెస్ యాజ్ సచ్. ఓకే, ఎగ్జాంపుల్స్, ఓకే, ప్లాంట్స్కి సంబంధించిన బయోటిక్ రిసోర్సెస్, ఓకే, ఏంది అనేది చూసినాం. తర్వాత అంతేనా, యానిమల్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోటిక్ రిసోర్సెస్ కింద యానిమల్స్. సో వాట్ ఆర్ ద వేరియస్ ఓకే ది యానిమల్స్, ఓకే, యూ కెన్ సీ హియర్ యాజ్ సచ్. ఓకే, భూమి మీద ఉన్నటువంటి అన్ని ఫిషెస్, ఓకే, సో ఫ్రెష్ వాటర్ కావచ్చు, ఓషన్ కావచ్చు, అన్నీ దీని కిందకి వస్తాయి. ఫ్రెష్ వాటర్ కావచ్చు, ఓషన్ వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కటి దీని కిందకి యానిమల్స్ కిందకి మీరు యాడ్ చేసుకోవచ్చు. భూమి మీద ఉన్న ఓకే ప్రతి ఒక్క వైల్డ్ లైఫ్, ఓకే, వైల్డ్ లైఫ్ ఇన్ ద ఫారెస్ట్, ఓకే, ఫారెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వైల్డ్ లైఫ్, జింకలు, ఓకే, దుప్పులు, ఓకే, ఓకే, ఎలిఫెంట్స్, ఓకే, ఎవ్రీథింగ్, ఓకే రైట్, ఓకే, భూమి మీద ఉన్నటువంటి మొత్తం క్యాటిల్, ఎక్కడెక్కడ క్యాటిల్ ఉన్న అన్ని, భూమి మీద ఉన్న మొత్తం లైఫ్ స్టాక్, ఓకే, సో ప్రతి ఒక్క రకమైన లైఫ్ స్టాక్, ఓకే రైట్, ఓకే, సో అట్లనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బర్డ్స్ అన్నీ కూడా బయోటిక్ రిసోర్సెస్ ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి. ఇంకేమైనా ఉంటాయా, మైక్రో ఆర్గనిజమ్స్, ఇంకేమైనా ఉంటాయా, మైక్రో ఆర్గనిజమ్స్ కూడా దీని కిందకే వస్తాయి. సో ఏందా మైక్రో ఆర్గనిజమ్స్, ఓకే రైట్, సో ఫంగీ, బ్యాక్టీరియా, ఫంగీ రైట్, బ్యాక్టీరియా, ఫంగీ, ఆల్గే, ఓకే రైట్, ఫైటో ప్లాంక్టన్స్, ఓకే, జూ ప్లాంక్టన్స్, ఓకే, సో ఆల్గే అంటే అదే మళ్ళీ ఫైటో ప్లాంక్టన్స్, ఓకే, జూ ప్లాంక్టన్స్, ఓకే రైట్, అన్నీ మొత్తం ఇవన్నీ కూడా మైక్రో ఆర్గనిజం, అంటే కంటికి కనిపించవు బట్ వాటికి కూడా లైఫ్ ఉంటుంది. వైరస్ మైక్రో ఆర్గనిజం కిందికి రాదు, వైరస్కి లైఫ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి రైట్. ఓకే, సో మరి ఇంతేనా బయోటిక్ రిసోర్సెస్ అంటే, కాదు, అదే కాదు, ప్రోడక్ట్స్ డిరైవ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఓకే ది బయోటిక్ రిసోర్సెస్. సో ఓకే, ప్రోడక్ట్స్ డిరైవ్ ఫ్రమ్ ది బయోటిక్ రిసోర్సెస్, దాన్ని కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్రోడక్ట్స్ డిరైవ్ ఫ్రమ్ ది బయోటిక్ రిసోర్సెస్, అది కూడా ఎగ్జాంపుల్ కిందకే వస్తుంది. ప్రోడక్ట్స్ డిరైవ్ ఫ్రమ్ బయోటిక్ రిసోర్సెస్, అది కూడా ఎగ్జాంపుల్స్ కిందకే వస్తాయి. మరి ఏంటి ఆ ప్రోడక్ట్స్ డిరైవ్ ఫ్రమ్ ది బయోటిక్ రిసోర్సెస్, ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. ఓకే రైట్, సో టింబర్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు, చెట్ల నుంచి వస్తుంది. టింబర్కి లైఫ్ లేదు, కానీ టింబర్ ఇచ్చేటువంటి చెట్టుకు లైఫ్ ఉంది. ఫ్రమ్ ద ట్రీ యూ విల్ గెట్ దిస్ పర్టికులర్ కదా టింబర్. తర్వాత ఓకే రైట్, వాట్ యూ విల్ గెట్, హనీ. సో హనీ, ఓకే, తేనె ఎక్కడి నుంచి వస్తుంది నీకు, తేనె ఎక్కడి నుంచి వస్తుంది, హనీ బీ నుంచి వస్తుంది. దానికి లైఫ్ ఉందా లేదా, ఉన్నది కదా, అది బయోటిక్ రిసోర్స్. ఓకే, దీస్ ఆర్ ప్రోడక్ట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బయోటిక్ రిసోర్సెస్. ఓకే, తర్వాత ఓకే సిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు, సిల్క్ వామ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే, సిల్క్ వామ్ నుంచి వస్తుంది. సిల్క్ వామ్ ఏంది, ఇది ఒక ఇన్సెక్ట్. ఇది ఒక ఇన్సెక్ట్ యాజ్ సచ్. ఓకే రైట్, వూల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే, నీకు గోట్స్, షీప్స్, ఓకే, సో షీప్ నుంచి, గోట్ నుంచి, ఓకే, సో ఇది వూల్ అనేది నీకు వస్తుంది రైట్. సో మళ్ళీ ఓకే రైట్, తర్వాత లెదర్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు, ఓకే, సో లెదర్ ఎక్కడి నుంచి వస్తుంది, కొన్ని రకాల యానిమల్స్ నుంచి వెళ్ళి, యానిమల్ స్కిన్ హైడ్ నుంచి వెళ్ళి, ఓకే రైట్, నీకు ఓకే లెదర్ అనేది వస్తుంది రైట్. సో ఇవన్నీ బయోటిక్ రిసోర్సెస్ అండ్ దేర్ ప్రొడక్ట్స్ కింద ఎగ్జాంపులే. తర్వాత న్యాచురల్ రబ్బర్ ఎక్కడ పెరుగుతుంది నీకు, న్యాచురల్ రబ్బర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, రబ్బర్ ట్రీస్ నుంచి వెళ్ళి వస్తుంది. ఓకే, ఫైకస్ ఎలాస్టికా, ఓకే, రబ్బర్ ట్రీస్ నుంచి వస్తుంది ఫైకస్ ఎలాస్టికా. ఓకే రైట్, ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోటిక్ రిసోర్సెస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ద బయోటిక్ ఓకే ద రిసోర్సెస్. మరి ఇవన్నీ ఇండియాలో ఉన్నాయా, అన్ని ఇండియాలోనే ఉన్నాయి, అన్ని భూమి మీద ఉన్నాయి, అన్ని బయోస్ఫియర్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ది బయోటిక్ రిసోర్సెస్, దిస్ ఈజ్ వాట్ ద బయోటిక్ ఓకే ది రిసోర్సెస్ యాజ్ సచ్, దిస్ ఈజ్ వాట్ ద బయోటిక్ రిసోర్సెస్ యాజ్ సచ్. ఇజ్ ఇట్ క్లియర్ all of you? Okay, that is how it is. Okay.